రక్తాల గురించి మీరు మాట్లాడటానికి మీరు సరిపోరు. భువనేశ్వరి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు రక్తం కాబట్టే తాతగారు ఆశయాలతో లోకేష్ గారు జనాల మధ్యలోకి వెళ్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయన ఆశయాలు పైకి రావాలని చెప్పి ఆయన ప్రతి క్షణం శ్రమిస్తున్నారు. వీడికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి వెళ్ళాలని చెప్పని ఈయన చూస్తున్నాడు. అంతేగాని సొంత బాబాయిని చంపాడు, ఆ సొంత బాబాయిని చంపిన వాళ్ళు పట్టుకోలేపాడు. అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అన్నారుగా, నిజంగా వాళ్ళే చేసుంటే మరి ఈరోజు నువ్వు బయట పెట్టాలిగా, ఎందుకంటే మీ బాబాయిని చంపింది నువ్వే కాబట్టి అందులో పాత్ర నీకు ఉంది కాబట్టే ఆ విషయాన్ని బయటికి తీసుకురాలా. నీ సొంత చెల్లికి నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు. మీరు శవరాజకాలు చేస్తున్నారు. కొడాలి నాని ఇంకోసారి కనుక నువ్వు మా భువనేశ్వరి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అంటే నీకు ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. రక్తం గురించి నువ్వు మాట్లాడుతూ కొడాలి నాని, ఎందుకంటే రక్త చరిత్ర ఉన్న మీ జగన్మోహన్ రెడ్డి పార్టీని అడుగు, అంతేగాని లోకేష్ గారిని అంటాం కాదు. చంద్రబాబు నాయుడు రక్తం కాబట్టే లోకేష్ గారు ప్రజాసేవ చేస్తున్నారు, ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు, తాతగారి ఆశయాల్ని పైకి తీసుకొస్తున్నారు. అంతేగాని ఈ రక్త చరిత్రను తీసుకొచ్చి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి నీకులాగా ఎక్కడ లోకేష్ గారు బూతులు మాట్లాడింది లేదు. నువ్వు నోరిప్పితే పంచాంగం బూతులే మాట్లాడతావు. ఆడ మనిషి అని లేదు, మగోళ్ళని లేదు. తెల్లారు లేసిన కాంచి నీ నోటికి వచ్చేదే బూతులు. ఆ బూతులు నీకు రక్తం గురించి నీకు తెలిస్తే ముందు నీది సరైన రక్తం కాదేమో. నువ్వు మనిషి అయితే తెల్లారు లేసిన కాంచి బూతులు మాట్లాడు. నీకు సంస్కారం లేదు. నువ్వు మంత్రి పదవిలో ఉన్నావు, ఎందుకు? నీకు సంస్కారం ఉంటే తెల్లారు లేసిన కానీ నువ్వు బూతులు మాట్లాడవు. ఎంతసేపు ప్రజల్లోకి వద్దాము, ప్రజల శ్రేయస్ కోరదామని చెప్పి కోరుకుంటావు, కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడవు. ఎంతసేపు నువ్వు ప్రజల గురించి మంచి చేయాలని కోరవు. ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని అనే బూతులతో తిడదామనే ఏంలో నువ్వు ఉన్నావే కానీ మంత్రి పదవి తీసుకున్నా కానించి మంచి చేసే బుద్ధి నీకు లేదు. దయించి ఈ మంత్రి పదవిలో నేను చేయలేకపోతున్నాను, నువ్వే దిగిపో. లేదంటే నీకు సరిగ్గా ఇలాంటి బూతులు ఇంకా నువ్వు మొదలు పెట్టావంటే మహిళలే నీకు బుద్ధి చెప్తారు. కొడాలి నాని గుర్తుపెట్టుకో. ఇంకోసారి మా చంద్రబాబు నాయుడు గారిని కానీ భువనేశ్వరి గారిని కానీ లోకేష్ గారిని కానీ అలాగే మా పార్టీ నాయకులను కానీ అన్నావంటే 2024 ఎలక్షన్లో మేము పదవిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ నీదే. గొడ్లోకి తీసి పరిగెత్తిస్తాం రోడ్ల మీద, అది గుర్తుపెట్టుకో.